నగరం నడిసంద్రమైంది. 2 గంటల్లో హైదరాబాద్ అతలాకుతలమైంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉన్న పలంగా దంచికొట్టిన వానతో భాగ్యనగరం వణికిపోయింది. నగరం నలుమూలలా 2 గంటల పాటు కుంభవృష్టి కురిసింది. కూకట్పల్లి నుంచి ఉప్పల్ వరకు వర్షం బీభత్సం సృష్టించింది. రెండే 2 గంటలు భాగ్యనగర వీధులన్నీ మహాసముద్రాన్ని తలపించాయి. ఉరుములు మెరుపులతో కురిసిన కుంభవృష్టికి హైదరాబాద్ ఆగమాగమైంది. రోడ్లు జలాశయాల్లా మారాయి. నగరం నడిబొట్టున ఉన్న సెక్రటరియేట్ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒకే ఒక్క గంటలో 5 సెంటీమీటర్ల చెడివాన దంచి కొట్టింది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎటు చూస్తే అటు నీళ్లు. అడుగు తీసి అడుగు వేయాలంటే హడలిపోయారు జనం. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందోనని గజగజ వణికిపోయారు. భారీ వర్షంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కుండపోత వానతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏకదాటిగా కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ నదుల్లా మారాయి. మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు పొంగి పొర్లుతోంది. మరో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నగర వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్యాహ్నానికి చల్లబడి నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమైంది. ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. భారీ వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, అమీర్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, ఎర్రమంజిల్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో పలు ప్రాంతాల్లో వరద నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చికటపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ, రామ్నగర్, ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. మలక్పేట్, సైదాబాద్, చంపాపేట, కర్మాన్ ఘాట్, మీర్పేట్ పరిసర ప్రాంతంలో వర్షం పడగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలతో అల్వాల్, బోయిన్పల్లి మీదుగా వర్షం మొదలైంది. అలా సికింద్రాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, మాదాపూర్, మణికొండ ప్రాంతాలకు విస్తరించింది. ఇటు రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట, నాచారంతో పాటు కోటి, బేగం బజార్, నారాయణగూడ, హిమాయత్ నగర్లో భారీ వర్షం దంచికొట్టింది. పాత బస్తీలోని బర్కాస్, చార్మినార్, చంద్రయానగుట్ట, ఫలక్నామా, టోలీచౌకి, కార్వాన్ను భారీ వర్షం ముంచెత్తింది. గ్రేటర్ హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఏకతాటిగా కురిసినటువంటి వర్షానికి సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాలు నీటిమయమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అంటే ఏ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి, సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి?
రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే ఏకదాటిగా 2.5 గంటల నుండి 3.5 గంటల పాటు వర్షం ఇప్పటికే తీవ్రంగా కొనసాగింది. ప్రజెంట్ అయితే చూసుకుంటే సికింద్రాబాద్ లో ఉన్న వాతావరణం ఏ విధంగా ఒకటేసారి పూర్తిగా మారిపోయింది. ఏకదాటి వర్షానికి ఇప్పటికే సికింద్రాబాద్ లోతట్టు ప్రాంతంలో ఇప్పటికే మొత్తం జలమయం అయింది. మరి దీనికి ప్రధానంగా చూసుకుంటే డిఆర్ఎఫ్ వచ్చి కూడా అక్కడ ఏదైతే బేగంపేట దగ్గర ఉన్న ప్యాట్ని లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా బోటు సహాయంతో తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చడం, బోట్ సాయంతో తీసుకొచ్చి రోడ్డుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా ఇది ఏ విధంగా కొనసాగుతుందంటే 2.5 గంటల పాటు ఇప్పటికే తీవ్రంగా వర్షం కొనసాగుతుంది. మరియు ఏదైతే హైదరాబాద్ నగరంలో పలు కాలనీలకు కూడా ఇప్పటికే వరద నీరు ప్రవహించింది. దీనికి డిఆర్ఎస్ బృందం కానీ మరియు జిహెచ్ఎంసీ రెండు సందిగ్ధమై ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే నీరు చేరిందో అక్కడికి కూడా వాళ్ళందరూ కూర్చొని దాన్ని సమీక్షించి మరియు అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో చూసుకుంటే కొన్ని ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే ప్రధానంగా భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. రాజేంద్ర నగర్, బండ్లగూడ, హిమాయత్ నగర్, పంజగుట్ట, హైదర్ నగర్, గండిపేట, మణికొండ, కిస్మత్పూర్, కోటి, నార్సింగ్, కోకాపేట్ ఈ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా భారీ వర్షం కూడా పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ వర్షానికి సికింద్రాబాద్ లో ఉన్న లోతట్టు ప్రాంతంలో ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే జలమయం అయిపోయాయి నీరు. ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ వారు ప్రత్యేకంగా సిబ్బందితో అక్కడికి వచ్చి వాళ్ళు పడవలో ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పడవలో తీసుకొచ్చి ఇటు రోడ్ పైకి కానీ మరియు నివాసిత ప్రాంతాలకు కానీ ఎఫెక్టెడ్ లేని ఏరియాస్ కి వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏదైతే జిహెచ్ఎంసీ కూడా ఇదే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో నీరు చేరడం కానీ, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండడం కానీ అలాంటి పరిస్థితి కూడా వాళ్ళు ఇప్పటికే సమీక్షించి అక్కడ కాయక చర్యలు చేపడుతున్నారు. మరియు దీంట్లో ఫైర్ సిబ్బంది కూడా కొంత పాల్గొందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అంటే ఏదైతే ఈదురు గాలులు వర్షం కూడా ఇప్పటికే తీవ్రస్థాయిలు అంటే కిలోమీటర్ కి 40 నుండి 50 వేగంతో రావడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి కూడా కింద పడడం జరిగింది. మరి కరెంటు వైర్లతో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కావచ్చు అనుకొని వాళ్ళు ముందస్తుగానే ఇలాంటి సహాయక చర్యలు చేపట్టారు. ప్రధానంగా చూసుకుంటే మన ప్యాట్నీ సెంటర్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరియు మెహదీపట్నంలో కూడా మోకాల లోతు ఎత్తున నీళ్లు రావడం కానీ మరియు అక్కడ ఉండే వాహనదారులకు ఇబ్బంది కానివ్వండి మరియు వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది ఇదే తలెత్తడంతో ఇప్పటికే వాళ్ళు అక్కడ తీవ్రంగా సమస్యలు ఎదుర్కొన్నారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ మొదలు పెడితే అమీర్పేట్ నుండి అక్కడ నుండి మళ్ళీ మాదాపూర్ లో ఈ పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా కొంచెం లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం జరిగింది. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, రామంతపూర్, ఉప్పల్, ఫిర్యాదుగూడ, బోడుప్పల్ ఈ ప్రాంతంలో కూడా కొంచెం లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం తీవ్రంగా లోతట్టు ప్రాంతంలో ఇక్కడ కూడా నీరు చేరడం జరిగింది. ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఆడ కూర్చొని సమీక్షించి ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరియు ప్రధానంగా ఇదే వాతావరణం 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏకదాటిగా ఒకేసారి అంటే ఉన్న ఫలంగా మధ్యాహ్నం 2 గంటల నుండి మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే వాతావరణం కొనసాగింది. ఏకదాటిగా వర్షము ఇప్పటికే తీవ్ర స్థాయిలో అరవింద్ అంటే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అంటూ ఇప్పటికే వాతావరణ అధికారులు చెప్పారు. మరి రేపు వర్షం ఎలా ఉండే అవకాశం ఉంది? వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ కుమార్, ఇదే వాతావరణం రేపు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంటే హైదరాబాద్ లో పలు చోట్లకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇది రానున్న 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకనంటే ద్రోణి కొనసాగే ప్రభావం ఉంది కాబట్టి ఇదే వర్షం తీవ్రంగా ఇంకా భారీగా కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. మరి తెలంగాణ అండ్ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ కూడా వాళ్ళు కూడా ఇది సేమ్ ఈ విధంగానే వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. మరి ట్రాఫిక్ సమస్యలు కూడా ఇప్పటికే తీవ్రంగా ఇక్కడ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈసారి కూడా అదే ప్రాబ్లం ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరించారు కుమార్. అంటే అరవింద్, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపు 2 గంటల పాటు బీభత్సంగా వర్షం పడింది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అలర్ట్ అయిందా? వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? జిహెచ్ఎంసీ ఎలా వ్యవహరిస్తుంది? ఆ చర్యల్లో భాగంగా ఎలాంటి ముమ్మరంగా సాగిస్తున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
ఎస్ కుమార్, ఏదైతే జిహెచ్ఎంసీ కూడా జిహెచ్ఎంసీతో పాటు ఎస్డిఆర్ఎఫ్, హైడ్రా ఈ మూడు ఒకటేసారి అనుసంధానమై ప్రతి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ లోకి వెళ్ళి అక్కడ ఉండే నాలాలు కానీ మరియు డ్రైనేజ్ బ్లాక్ కానీ మరియు ఏమైనా చెట్లు విరిగిపడడం కానీ ఇట్లాంటి సమస్యలను అక్కడ వాళ్ళు వెంటనే పరిష్కరించడానికి కూడా వాళ్ళు ఒక టీమ్ లాగా ప్రిపేర్ అయ్యి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ప్రయాణికులకు కానీ మరియు నివాసులకు కానీ మరి ఎవరికి కూడా ఇంత ఇబ్బందులు కూడా కలగద్దని వాళ్ళు చర్యలు తీసుకోవడానికి కూడా జరుగుతుంది. మరియు దీనికి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా దీన్ని మానిటరైజేషన్ చేయడం జరుగుతుంది. హైడ్రా ఆదేశాల మేరకు కూడా హైడ్రా సిబ్బంది కూడా దాంట్లో పాల్గొని ప్రతి ఒక్క దగ్గర కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా చూసే అవకాశాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే వాతావరణ అధికారులు కూడా జిహెచ్ఎంసీతో కోఆర్డినేషన్ అయ్యారు. అంటే ఇంతకుముందు అంటే 6-6:30 ప్రాంతంలో కూడా జిహెచ్ఎంసీతో కోఆర్డినేషన్ అయ్యి రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి కూడా కొంచెం భారీ వర్షంగా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చని ఇప్పటికే వాతావరణ అధికారులు చెప్పారు. అది ఈదురుగాలులు కిలోమీటర్ 40 నుండి 50 వేగంతో కూడా ఈదురుగాలులతో ఉరుములతోని మెరుపులతోని వర్షాలు పడే అవకాశం కూడా ఇవాళ రాత్రి కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు మరియు జిహెచ్ఎంసీ అధికారులకు ఏదైతే వారికి చెప్పారు, ప్రధానంగా వారికి ఈ చర్చలో భాగంగా వారికి చెప్పి అన్ని ప్రజలను కూడా అప్రమత్తం చేయండి, అలర్ట్ చేయండి, ఎందుకంటే ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉంటుందని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.